మీ అందరికీ శుభాభివందనములు. శుభవార్త యోహాను 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసు ప్రభువారు సులువలో మరణించి తన రక్తము కార్చుట ద్వారా ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయించిన వారుగా ఉంటున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహము కాని వారికి వివాహమును అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. నాయన ప్రభువా దేవ, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.